హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే ఒక ట్యుటోరియల్ వీడియో చేస్తున్నాను. అదేంటంటే హౌ టు యూస్ వీఎన్ యాప్ అనేదనమాట. సో, ఏంటంటే ఫస్ట్ గ్యాలరీలో ఓపెన్ చేసేసుకొని నాకైతే ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట ఎడిట్ చేయమని. సో, నేను ఆ ఫొటోస్ ఏమో ఫస్ట్ ఏమేమి వచ్చాయో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. వన్ ఆఫ్టర్ ది అదర్. సో, దాదాపు ఒక 10 ఫోటోల దాకా అయితే ఉన్నాయన్నమాట. ఆ ఫోటోలన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని ఈ యాప్లో అయితే ఎడిట్ చేయడానికి పెట్టుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసేసుకున్నాక అవన్నీ ఏమొచ్చి కిందనైతే ఇలా వచ్చేసాయి అనమాట. దాని తర్వాత ఇంకా మోడిఫికేషన్ చేసుకోవడానికి అంటే ట్రాన్సాక్షన్ ఎలా చేసుకోవాలన్నది అంటే ఫోటోకి ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలనే సింబల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి మనం సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్సాక్షన్ ఎలా అవుతుందో అనేది అవుతుంది అనమాట. సో నేనేం చేశానంటే నేను ఒక్కటే ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని అప్లై టు ఆల్ అని పెడితే అదేమొచ్చి ఒక ట్రాన్సాక్షన్ తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్కి ఇంకొక ఫోటోకి ఒక జూమ్ అవుట్ జూమ్ ఇన్ లాగా అయితే వస్తుందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ అయితే అయ్యిందనమాట. అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక నేను క్వాలిటీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో హైయెస్ట్ క్వాలిటీ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు ఆటో కావాలంటే ఆటో పెట్టుకోవచ్చు, మాన్యువల్ కావాలంటే మాన్యువల్ అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. మాన్యువల్ అంటే ఏంటంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనమాట. ఏంటంటే ఎండ్ యూజరు కొంచెం మంచిగా క్వాలిటీగా వీడియోస్ చూడాలి అని అనుకుంటే హైయెస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 4K అంటే 4000 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనమాట. సో అలా పెట్టుకుంటే మనకి క్వాలిటీ అయితే బాగా అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేనైతే ఆ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే వచ్చిందనమాట. సో అదైతే లోడ్ అయితే అవుతుందన్నమాట. అది ప్రాసెసింగ్ అయితే అవుతుందన్నమాట. సో 1 to 100% అలా బ్లూ లైన్ ఏదైతే ఉందంటే అది ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోవాలన్నమాట. అప్పుడు మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఎక్స్పోర్ట్ అయిపోయి మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట ఈ ఫొటోస్ అనమాట. సో ఇక్కడైతే నాకైతే ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. యాడ్ వచ్చినప్పుడు మనం ఏమీ కూడా క్లిక్ చేయకూడదు. సో మనం ఓపిక్తో ఆ యాడ్ అయితే చూడాలి. మళ్ళీ మధ్యలో ఏమన్నా బ్యాక్కి వెళ్ళి అవి ఇవన్నీ పెడితే మళ్ళీ అదంతా పోతుంది అనమాట. అయిపోయిన తర్వాత డన్ అని కొట్టాలన్నమాట. డన్ అని కొట్టిన తర్వాత నేను యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్లోడ్ చేసుకున్నప్పుడు నేనైతే కిందన ప్లస్ సింబల్ ఉంటుంది కదా, షార్ట్ కింద నేనైతే అప్లై చేశాను అనమాట. ఏదైతే లోడ్ అయితే అయ్యిందో దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ప్రాసెసింగ్కి అయితే మళ్ళీ నెక్స్ట్ అని కొట్టాను. ఇది చిన్న వీడియో కాబట్టి లెస్ దెన్ 1 minute అయితే ఉంటే వీడియో కనుక మనము సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 1 minute దాటి 1 second ఉన్నా సరే అయితే సాంగ్ అయితే రాదనమాట. సో అందుకనేసి లెస్ దెన్ 1 minute మనం ఏదైనా పెట్టుకోవాలి. ఒకవేళ సాంగ్ మనం పెట్టుకోవాలి అనుకుంటే, లేదు మనం వాయిస్ ఓవర్ పెట్టుకోవచ్చు అనుకుంటే మనం లెంత్ వీడియో చేసుకోవచ్చు అనమాట. నేనైతే షార్ట్ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట. అకేషన్ ఏంటంటే సో ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాత నేను హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ప్రాసెసింగ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అయిపోయిందనమాట. ప్రాసెసింగ్ అయిపోయింది, చూసారా సర్కిల్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను యాడ్ మ్యూజిక్ అని కొట్టాను అనమాట. యాడ్ మ్యూజిక్ ఉంది. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట కింద, పాప్ ఇంకా కలర్ ట్రాన్సాక్షన్ కోసం అయితే అవుతుంది అనమాట. సో నేనైతే సాంగ్ అయితే హ్యాపీ బర్త్డే అని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, పియానో వర్షన్ అయితే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టాలన్నమాట. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత సో టైటిల్ అనేది మనం ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను బర్త్డే అని అయితే టైటిల్ అయితే ఇచ్చానమాట. దాని తర్వాత ఫాలోడ్ బై హ్యాష్ ట్యాగ్స్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏమవుతుందంటే మన వీడియో ఏదైతే చూస్తున్నారో అదైతే రీచ్ అయితే అవ్వదనమాట. సో అందుకనేసి బర్త్డే, హ్యాపీ బర్త్డే, ఇలా కేకు,
ఇంకా వైరల్, ట్రెండింగ్ ఇలాగన్నీ నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇదైతే 100 వర్డ్స్ వరకు అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. 100 దాటి 101 వర్డ్ వచ్చినా సరే అదైతే యాక్సెప్ట్ చేయదనమాట. వితిన్ 100 లెటర్స్లో మనం అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ అప్లోడ్ షార్ట్ అని కొట్టాలన్నమాట. కింద చూస్తున్నారు కదా. సో అప్లోడ్ షార్ట్ అని కొట్టిన తర్వాత ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎటువంటిది కూడా ఫ్రంట్ బ్యాక్కి వెళ్ళి అలా డిస్టర్బ్ అయితే చేయకూడదు. సో మనం కొంచెం ఒక ఇంకా 10 సెకండ్స్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్లో అయితే మ్యాక్సిమం 1 మినిట్లో అయితే అప్లోడింగ్ అయిపోతుంది. ఎందుకంటే మా ఇంట్లో వైఫై ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే అవే అవకాశాలు అయితే ఉంది. కంపేర్ టు మొబైల్ డేటా వైఫై అయితే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట. సో మా ఇంట్లో వచ్చి వైఫై ఉంది కాబట్టి నాకు కొంచెం త్వరగానే ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. ఇందులో అయితే ప్రస్తుతానికైతే నాకు ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ అప్లోడింగ్ అవుతుంది అనమాట. అప్లోడింగ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎటువంటిది కూడా ఏమీ కూడా ముట్టుకోకూడదు అనమాట. సో లేదంటే ఆ వీడియో అప్లోడింగ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో అందుకనేసి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. లేదంటే మనం ఇంత చేసి కూడా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనమాట సరిగ్గా లోడ్ అవ్వకపోతే. మేక్ షూర్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో అలాగైతే నేనైతే ఇంకా అప్లోడింగ్ అయితే అవుతుంది. సో నేను వేరే రీల్స్ అవి చూసాను అనమాట. ఇదైతే నేను మా చర్చ్లో వీడియో అయితే తీసాను అనమాట, దానిదే అనమాట. సో ఇంకా అవ్వలేదు. సో అయిపోతుంది. సో నేను కూడా రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ బ్లాంక్గా ఉన్నదంటే ఇట్స్ ప్రాసెసింగ్ అయినట్టే, అంటే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయినట్టే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ విఎన్ యూజ్ చేసే యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కంపేర్ టు అదర్ యాప్స్. ఎందుకంటే ఇక్కడైతే వాటర్ మార్క్స్ గట్ట అయితే ఏమీ రాదు. సో ఇదేమొచ్చి నా ఛానల్ అనమాట. సో గ్రేస్ అక్క ఏమొచ్చి నాకైతే ఫోటోలు అయితే పంపించింది అనమాట, తను ఇలా చేయమని. సో నేను ఎస్పెషల్లీ తన కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. సో నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఛానల్ అనేది స్టార్ట్ అయితే చేశారు. నాకు ఎగ్జాక్ట్గా ఛానల్ పేరు కూడా తెలీదు, బట్ దే ఆల్ ది బెస్ట్ ఫర్ గ్రేస్ అక్క అండ్ ఛానల్. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సో విఎన్ యాప్ అనేది ఫొటోస్కనే కాదు, వీడియోస్ కూడా ఇది చాలా ఉపయోగం అయితే పడుతుందన్నమాట. సో ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్ విఎన్ది. సో నాకు తెలిసి అప్లోడ్ అయితే అయిపోయింది. సో నాకు బ్యాక్గ్రౌండ్ ఫైల్స్లో ర్యామ్ అయితే ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయితే చేసుకున్నాను. సో దట్ ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే రన్ అవుతుందని చెప్పి. సో ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అయితే నేను అప్లోడ్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇంకొకసారి చూద్దాము. అప్లోడ్ అయితే అయిపోయింది. సో కన్ఫర్మేషన్ వచ్చేసింది. దాని తర్వాత థంబ్నెయిల్ అంటే అక్కడ మనం ఫోటో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్ళాలన్నమాట. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏ ఫొటోస్తో ఎక్కడెక్కడ ఉన్నదంటే స్టార్టింగ్ ఫోటో, అంటే మనకి స్టార్టింగ్గా హైలైట్గా ఏది ఫోటో కావాలో అయితే అదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ కొలాజ్ ఫోటో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కొలాజ్లో ఆల్మోస్ట్ ఒక 12 ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. అది నేను సేవ్ అయితే చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంటుంది అనమాట. మ్యాండేటరీ అయితే కాదు, బట్ వేసుకున్నప్పుడు ఎవరైనా పబ్లిక్ డొమైన్ వాళ్ళు సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ బర్త్డే అలాంటివన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా అయితే మన వీడియో అయితే అప్లోడ్ అయ్యి రీచ్ అయితే అవే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అందుకే నేను బర్త్డే అని, హ్యాపీ బర్త్డే అని నేను హ్యాష్ ట్యాగ్ అయితే వేసుకున్నాను అనమాట. సో అప్లోడింగ్ అయితే అయిపోయింది. నేను ఈ వీడియోనైతే నేను షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాట్సాప్కి వెళ్ళి నేను ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకైతే నేను పంపించాను అనమాట. సో ఇదండి విఎన్ యూస్ చేసే యాప్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓపిక్గా అయితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్.